కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రతలు అదుపు తప్పాయన్నారు ఎమ్మెల్యే కోవ లక్ష్మి. జైనూరు మండలం దేవగూడలో దళిత మహిళపై అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుని 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. జైనూర్ మండల్లో ఏదైతే మన మిశ్రం లీలాబాయి మరి ఆ సంఘటన మరి 20 రోజులు అవుతుంది. మగ్దుమ్ అనే వ్యక్తి మరి ఆమెని బలాత్కారం చేయడానికి తీసుకెళ్లి బండరాయిలతో కొట్టి ఆమెని గాయపరచడం జరిగింది. మరి జైనూర్ మరి పోలీస్ స్టేషన్ నుంచి ఒక 10 అడుగులు కూడా లేదు. వాస్తవంగా ఈ ప్రభుత్వంలో మరి రాష్ట్రంలో కావచ్చు మాకు జరిగినటువంటి సంఘటనలో లీలాబాయి సంఘటనలు కావచ్చు ఎక్కడ కూడా మరి ఈ ప్రభుత్వంలో మరి పోలీస్ డిపార్ట్మెంట్ అనేది మరి పోలీస్ వ్యవస్థ అనేది ఎక్కడ కూడా ల్యాండ్ ఆర్డర్ అనేది సరిగా లేకపోవడం మరి నిర్లక్ష్యం చేయడం కాబట్టి ఈరోజు మరి పక్కనే ఒక 10 అడుగుల లోపల జరగడం మరి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా 3 రోజుల తర్వాత అది యాక్సిడెంట్ కేసు అనేది చెప్పిన తర్వాత మళ్ళీ లాస్ట్కు ఆ అబ్బాయికి వచ్చేమో తెలివిలో మన స్పృహలో వచ్చి మరి నన్ను ఇట్లా కొట్టిండు, నన్ను చంపడానికి ప్రయత్నించిండు, నన్ను ఇట్లా బలాత్కారం చేసిండని ఆమె చెప్పడంలో అప్పుడు వీళ్ళు మరి కళ్ళు తెరిచి మరి ఆయనని 3 రోజుల తర్వాత మనని అరెస్ట్ చేసి మరి తీసుకుపోయి మరి ఇప్పటి వరకు కూడా మరి ఆయన మీద కేసులు పెట్టాలని మా ఆదివాసీ సంఘాలు అన్ని సంఘాలు కూడా మా ఆదివాసీ సంఘాలు మరి మా తుడుందెప్ప అందరూ కూడా మరి మేము డిమాండ్ చేయడం జరిగింది. మరి జీవిత ఖైదీ పడాలి, ఆయనకు ఉరి శిక్ష వేయాలి. ఆ బొజ్జుగారు ఎమ్మెల్యే కానీ మేము ఎమ్మెల్యే కాదా? అంటే నీకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కనబడతారు కానీ ఇక్కడ ప్రతిపక్షం ఎమ్మెల్యేలు కనబడరా? మరి ఇది ఆదివాసీ ప్రాంతం, ఇది ఆదివాసీ ఎమ్మెల్యే, ఆదివాసీ మహిళా ఇష్యూ, ఇది మహిళా ఇష్యూ మీద కూడా మరి మాట్లాడడానికి చర్చించడానికి కూడా మరి నువ్వు పిలవకపోవడం అనేది ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదేమైనా కూడా వారి కుటుంబానికి మరి ఆమెని మంచిగా కార్పొరేట్ ఆమెకు వైద్యం అందించి మరి ఆమెకు 50 లక్షలు మరి ఆర్థిక సాయం అందించి మరి ఆమెకు ఉండడానికి ఒక ఇల్లు కూడా మరి ప్రభుత్వ పరంగా కట్టించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.